హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. నేనైతే ఈరోజు మస్క్ మెలన్ జ్యూస్ అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మస్క్ మెలన్ని కర్బూజా నీ పైన టాప్ అయితే అది తీసేసేయాలి, ముచ్చుకు. అది కంటే కొంచెం ఎలాగంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు తీసుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో మనం దాంట్లో ఫిల్ చేస్తాం కాబట్టి. సో అదైతే తీసుకున్న తర్వాత లోపల ఉండేవి ఫ్లెష్ అంతా తీసుకొని బయట ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. అదంతా వేస్టే ఆబ్వియస్గా. నేనైతే నైఫ్తో తీసాను, బట్ నైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట. స్పూన్ అయితే బెస్ట్. నాకైతే నైఫ్తో చాలా కష్టం అనిపించింది, బట్ స్పూన్తో అయితే తీసుకోవచ్చు, అదైతే ఈజీ అనమాట. మస్క్ మెలన్ అనేది ఎండాకాలం కాదు, ఎప్పుడు కూడా చాలా మంచిది. సో అది తీసుకొని పక్కన పెట్టిన తర్వాత లోపల ఉండే గుజ్జు, ఫ్లెష్ అంటారు గుజ్జు, ఆ గుజ్జునంతా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని పీసెస్ కూడా సైడ్ చేసి పెట్టుకోవాలి, లాస్ట్లో చాప్ చేసుకొని పెట్టుకుంటే గార్నిష్కి అనమాట. సో అలాగైతే వచ్చింది. సో ఇంకో సైడ్లో వచ్చేసి మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువగా జ్యూస్ తాగే వాళ్ళకి ఎక్కువ షుగర్ వేసుకోవాలి. నేనైతే లిమిటెడ్గా 2 to 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను అనమాట. సో అది కరిగిన తర్వాత ఆబ్వియస్గా కలిపిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని కొంచెం పాలల్లో అయితే మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ టైం కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు కలర్ రాలేదు, సో అందుకని చెప్పి నేను సెకండ్ టైం మళ్ళీ కస్టర్డ్ పౌడర్ కలిపి మళ్ళీ ఆ మిల్క్లో అయితే వేసాను అనమాట. సో మిల్క్ కొంచెం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని తీసి మిల్క్లో మిక్స్ చేసుకోవాలి. సో మిల్క్లో మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా థిక్నెస్ వచ్చింది అనమాట. సో బాగా బాయిల్ చేసిన తర్వాత బాగా థిక్నెస్ వస్తుంది. సో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఈ కర్బూజాని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో జ్యూస్ బాగా స్మూత్గా అయ్యేటట్టు చేసుకోవాలి, ముక్కలు కాకుండా. లోపల ముక్కలు తగులుతూ ఉంటాయి, బట్ ఏంటంటే బాగా మెత్తగా అయ్యేటట్టు జ్యూస్ చేసుకోవాలి. సో ఈ జ్యూస్లో ఈ కస్టర్డ్ మిల్క్ అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. సో కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసేసిన తర్వాత కటోరా కూడా వేసుకోవచ్చు, చాలా చలవు కాబట్టి. సో ముందుగా మనం తీసి పెట్టుకున్న 3 పీసెస్ని అయితే దాన్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే గార్నిష్ కోసం. సో ఇదిగో ఈ కర్బూజాని తీసాం కదా, సో దీంట్లో అయితే ఆ జ్యూస్ అంతా దాంట్లో వేసి గార్నిష్ కోసం అది పీసెస్, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక 5 minutes 10 minutes కూల్ అయిన తర్వాత తాగితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా అయితే ట్రై చేయండి, నాకైతే టేస్ట్ సూపర్ అనిపించింది. సో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.